హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజు డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి హారతి బిడ్డకు తండ్రి జీవనని దీపక్ కాదని ప్రతాప్ ముందు నిరూపించడంతో ప్రతాప్ ఇక హారతితో ఈ విధంగా అంటూ ఉంటాడు. ఒక ఆడపిల్లవై ఉండి నీ కన్న కొడుక్కి తండ్రి ఎవరు అని చెప్తే దీపక్ అని చెప్తావా? అన్ని అబద్ధాలు చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అసలు నువ్వు ఒక తల్లివేనా అని చెప్పేసి ప్రతాపిక హారతిని నిలదీయడంతో వెంటనే చేతులెత్తి దండం పెట్టి, నన్ను క్షమించండి పెద్దయ్య, నేను ఏ తప్పు చేయలేదు, కావాలనే ఏ తప్పు చేయలేదు. జీవన్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. జీవన్ వల్ల నేను గర్భం దాల్చాను కాబట్టి తను ఎక్కడ నన్ను పెళ్లి చేసుకోడేమో అనే భయంతోనే జీవన్ చెప్పినట్లుగా నేను అలా నటించాల్సి వచ్చింది. అంతేకాని దీపక్ నా బిడ్డకు తండ్రి అని నా మనస్ఫూర్తిగా నేను చెప్పింది కాదు పెద్దయ్య అని చెప్పేసి హారతి అనగానే జీవన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దీపక్ వెంటనే విజయాంబిక వైపు చూస్తూ ఉంటారు. అమ్మ జీవన్, ఇంత కుట్ర చేసి నా కొడుకుని ఇరికించాలనుకుంటావా? ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు అన్నట్లుగా ఈరోజు నువ్వే ఆ రాజుగాడు తీసిన గోతులో పడ్డావు అని ఈ విధంగా విజయాంబిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. చూసేవాక ఎవరితో సావాసం చేయాలో వాళ్ళతో సావాసం చేస్తే బాగుంటుంది. ఆ జీవన్ని నమ్మారు. జీవన్ మిమ్మల్ని ఏకంగా నట్టెట్లో ముంచాలని చూశాడు అనగానే, అవును తమ్ముడు, ఆ రోజు పింకీని పెళ్లి చేసుకొని తీసుకొచ్చినా కూడా ఇంట్లో ఎవరు కూడా జీవన్ని పింకీని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకోలేదు. కానీ నేను ఒక అత్తగా అలాగే జీవన్కి అమ్మలా నేను ఎలాగైనా సరే వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వాలని చెప్పి, అందరం కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారని చెప్పి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకుని ఇద్దరికి కూడా దిష్టి తీసి హారతి ఇచ్చి ఇద్దరిని కూడా ఇంట్లోకి రానిచ్చాను. కానీ వాళ్ళు నాకు ఇలా చేస్తారని అనుకోలేదు అనగానే, చూసావు కదక్క, ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలిసిందని నాకు అనిపిస్తుంది అనగానే, అవును తమ్ముడు, నేను పెద్ద తప్పు చేశాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక మరి నిజంగా మరి రాజు డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొచ్చి విజయాంబిక దీపక్ ఏ తప్పు చేయలేదని, తప్పంతా చేసింది ఆ జీవనేనని హారతిని అడ్డం పెట్టుకొని దీపక్ని ఇరికించి ఆ ప్రతాప్ పరువు తీయాలనుకున్నాడని ఇదంతా కూడా బయట పెట్టడంతో మరి నిజంగా దీపక్ని అర్థం చేసుకొని హారతిని చీకొట్టి జీవన్కి ఏ శిక్ష విధించబోతున్నాడు ప్రతాప్, అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక రూపరాజు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రాజు, రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి కదా, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్లో నిజంగా ఆ హారతి బిడ్డకు దీపక్కి తండ్రి అని తేలితే అనగానే, అలా అయ్యే ఛాన్సే లేదు అని ఈ విధంగా అంటూ ఉంటాడు రాజు. అదే రాజు, నాకు కూడా అర్థం కావట్లేదు. కొంపతీసి ఆ జీవనే మనం అనుకున్నట్లుగా హారతి బిడ్డకు తండ్రి అయితే అసలు పింకీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు రాజు అనగానే, చెప్పాను కదా, మనం శ్వేతని ఎలాగైతే గోపి దృష్టిలో తను తాళి కట్టిన అమ్మాయిలాగా చిత్రీకరించామో, అలాగే ఆ జీవన్ కూడా పింకీ మెడలో తాళి కట్టినట్టు వాళ్ళు చిత్రీకరించి ఈ ఇంటి అల్లుడుగా వచ్చి ఈ ఇంటి ఆస్తిపాస్తులన్నీ కూడా కాజేసి పెద్దయ్య గారి పరువుని కూడా తీయాలనుకున్నాడు. అలాంటి వాడు పింకీని పెళ్లి చేసుకున్నాడంటే మీరు ఎలా నమ్ముతారు అని ఈ విధంగా అంటూ ఉంటే, అవును, హారతి కూడా ఆ జీవన్తో పాటు చేతులు కలిపే దీపక్ని రోడ్డుకి ఈడ్చాలని, ఫలానా ముఖ్యమంత్రి మేనల్లుడు ఇలా చేశాడని చెప్పి టీవీలో పేపర్లో రానివ్వడానికి ఇదంతా చేసి ఉంటారు కదా రాజు అనగానే, అవునమ్మాయి గారు, ఏది ఏమైనా సరే మనం డిఎన్ఏ రిపోర్ట్స్ ఖచ్చితంగా వచ్చేలా చూడాలి. లేకపోతే ఆ జీవన్ తిమ్మిరి బొమ్మిని చేసైనా సరే ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ను మార్చనైనా మార్చేస్తాడు. వాడు అంతటికీ అసాధ్యుడే అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే, అవును రాజు, నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి ఈ విధంగా రూప అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా హాల్లో కూర్చుంటారు. ఇక వెంటనే డిఎన్ఏ రిపోర్ట్స్ ఎలాగైనా తన పేరు మీద రాకూడదని చెప్పేసి దీపక్ అయితే డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేస్తాడు. కానీ అప్పటికే ఆ డిఎన్ఏ రిపోర్ట్స్లో
హారతి బిడ్డకు తండ్రి జీవన్ అని వస్తుంది. కానీ దీపక్‌కి తెలియక తన డీఎన్ఏ రిపోర్ట్స్‌ని అక్కడ పెట్టి జీవన్ రిపోర్ట్స్‌ని చింపేస్తాడు. పాపం అది తెలియక అక్కడ అందరూ కూడా దీపక్‌కి హారతి బిడ్డకు తండ్రి అని అనుకుంటూ ఉంటారు. వెంటనే రాజు, రూప అందరూ కూడా హాల్‌లోనికి వచ్చేస్తారు. డీఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ గారు వచ్చేస్తారు. డాక్టర్ గారు రండి కూర్చోండి అనగానే, పర్లేదు సార్ ఇవిగోండి డీఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి అనగానే, చాలా థ్యాంక్ యూ సార్ చెప్పగానే వెంటనే ఇక సరే సార్ నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వెళ్ళగానే, చంద్ర అని చెప్పగానే చంద్ర ఇక డాక్టర్‌కి ఫీజు ఇవ్వడానికి బయటకు వెళ్ళేస్తాడు. వెళ్ళగానే ఇక వెంటనే ఈ విధంగా రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు ప్రతాప్. రిపోర్ట్స్‌లో హారతి బిడ్డకు తండ్రి దీపక్కే అని రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రతాప్. రిపోర్ట్స్ చూస్తున్నంతసేపు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు దీపక్. ఏమైంది మావయ్య అనగానే, ఇంకా ఏం కావాలి, అక్క హారతి బిడ్డకు తండ్రి ఈ దీపక్ అని తేలింది అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మావయ్య నువ్వు అనేది, నేను హారతి బిడ్డకు తండ్రినేంటి, నాకు భార్య ఉంది, నాకు బాబు ఉన్నాడు, నేను ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటే, నువ్వు తప్పు చేయలేదా, ఎవరు తప్పు చేశారు మరి, డిఎన్ఏ రిపోర్ట్స్ తప్పొచ్చాయా అని అనగానే, నన్ను క్షమించండి మామయ్య, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. ఒకరోజు హారతి తన ఇంటికి రమ్మంటే వెళ్ళాను. తనతో క్లోజ్‌గా ఉన్న మాట నిజమే, కానీ తను ఆ రోజు పార్టీ అంటూ కొంచెం డ్రింక్ ఇచ్చింది. ఆ డ్రింక్ తాగి పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. మళ్ళీ హారతిని కలిసిన తర్వాత తను గుడ్ న్యూస్ అంటూ ఇక చేతిలో త్వరలో బిడ్డని పెట్టబోతున్నానని షాక్ ఇచ్చింది. అది విన్న వెంటనే నేను ఎంతో షాక్ అయిపోయాను మామయ్య. కానీ నేను ఏ రోజు కూడా హారతిని అలా తప్పుడు దృష్టితో చూడలేదు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే జీవన్ వచ్చి, ఏంటి దీపక్, అయినా నీకు బంగారం లాంటి మందారం భారీగా ఉండగా నువ్వు ఇలా ఎందుకు చేయడం అని అంటూ ఉంటే, అయ్యో జీవన్, నీకెన్నిసార్లు చెప్పాలి, నేను హారతిని మాత్రమే ప్రేమించాను, హారతిని పెళ్లి చేసుకున్నాను, కానీ ముందు కక్కుర్తి పడిన హారతి బిడ్డకు తండ్రి అయ్యాను, కానీ హారతి విషయంలో మందారం బిడ్డకి తండ్రి అయ్యాను, కానీ హారతి విషయంలో ఎప్పుడు కూడా అలా చేయాలని చూడలేదు, నన్ను క్షమించు అని ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. రిపోర్ట్స్ తప్పు చెప్తాయా, ఉండు, ఆ రోజే చెప్పాను కదక్క, హారతి బిడ్డకు తండ్రి దీపక్ అని తెలిస్తే వాడి ప్రాణాలు తీసేస్తానని అని తుపాకీ తీసుకురావడానికి వెళ్ళే ప్రతాప్ని ఆపి రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు, పెద్దయ్య నాకెందుకో జీవనే హారతి బిడ్డకు తండ్రి అని అనిపిస్తుంది అనగానే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు అనగానే పింకీ కూడా షాక్ అయిపోతుంది. వెంటనే, అవును పెద్దయ్య, నేను చెప్పేది నిజం, ఇదిగోండి ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ చూడండి అనగానే డిఎన్ఏ రిపోర్ట్స్ను తీసుకొచ్చి ప్రతాప్ చేతిలో పెట్టగానే జీవన్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి హారతి, అలాగే హారతి బిడ్డకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా జీవన్‌ని తండ్రి అని రావడం, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ కూడా రాజు చేతిలో ఉంటాయి. పాపం దీపక్ మాత్రం రిపోర్ట్స్‌ని చించేశానని, అందులో తన పేరే వచ్చిందని ముందే కంగారు పడ్డాడు. కానీ అప్పటికే ఆ పేరులో తన బిడ్డకు తండ్రి జీవనే అని తేలింది. కానీ జీవన్ ఏమి చీమ కుట్టనట్లుగా ఉంటాడు. వెంటనే ఇక చూసిన రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి అంటే, జీవన్‌కి హారతికి ముందే సంబంధం ఉందా? హారతి జీవన్‌తో చేతులు కలిపి ఇదంతా చేసిందా? అయినా నువ్వు ఒక ఆడదానివే కదా, ఇలా ఎందుకు చేశావని చెప్పేసి హారతిని నానా మాటలు అంటూ ఉంటాడు ప్రతాప్. అందరూ కూడా షాక్ అయిపోతారు. వెంటనే చేతులెత్తి, పెద్దయ్య నేను ఏ తప్పు చేయలేదు, జీవన్ నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, అందుకే నేను తన వల్ల గర్భం దల్చాను, చివరికి నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నా బిడ్డ అన్యాయం అయిపోతామని ఆ జీవన్ చెప్పినట్లు నాటకం ఆడాల్సి వచ్చింది పెద్దయ్య, మమ్మల్ని క్షమించండి పెద్దయ్య అనగానే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా జీవన్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు.